హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెల్కమ్ టు మై సుమన్ టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మన రివ్యూ వచ్చేసరికి రాకాసా మూవీ అయితే బాగుంది. గుడ్. యాక్టెడ్ బై ద సంగీత్ శోభన్ గారు, డైరెక్టెడ్ బై ద మానస్ సినిమా ఆఫ్ డెబ్యూ ఫిలిం, ప్రొడ్యూసర్ బై ద నిహారిక కొన్నిదెల. నిహారిక గారి మూవీస్ ఇంతకుముందు చాలా చూసాను, కమెడీ కోర్ వాళ్ళని G5 వెబ్ సిరీస్ చూసాను, అవి బాగా నచ్చినాయి. వాటితో పాటు ఈ సినిమా రివ్యూ చెప్పుకుందాం. ఈ సినిమా అయితే ఓకే అండి, బాగుంది, సినిమా నచ్చింది. నిహారిక గారి స్క్రిప్ట్ సెలక్షన్స్ చాలా బాగా నచ్చింది నాకు. బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు స్క్రిప్ట్స్ అనేది కూడా. సో కమింగ్ టు ద రివ్యూ, సినిమా నిలబడడానికి కారణం కామెడీతో గెటప్ సీను వెన్నెల కిషోర్ అండ్ సంగీత్ శోభన్ గారు. వీళ్ళ కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించింది, అక్కడక్కడ కామెడీ ఉంది, కానీ సెకండ్ హాఫ్ అంతా హారర్ కామెడీతో చాలా రన్ అవుతూ ఉంటుంది సినిమా అంతా. స్టోరీ వచ్చేసరికి ఒక రాక్షసుడు ఉంటారండి. ఆ రాక్షసుడు నర్మల్ని తీసుకుంటూ ఉంటాడు వీళ్ళ ఊరిలో ఒక టైం వచ్చినప్పుడల్లా. సో మన హీరో గారి టర్న్ వచ్చింది. హీరో గారికి కూడా నరబలి తీసుకునే టైం వచ్చింది. సో ఆయన మహల్లోకి ఎంటర్ అవుతారు. ఆ మహల్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టోరీ అంతా స్టార్ట్ అవుతూ ఉండిద్ది. అసలు ఏంటి కథ అనేది నేనేం రివ్యూ చేయండి, సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది స్టోరీ అంతా. సెకండ్ హాఫ్లో మనకి మెయిన్ స్టోరీస్ ప్లాట్ అని స్టార్ట్ అయిపోయింది. కామెడీతో చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. సో నా రివ్యూ వచ్చేసరికి, నా రేటింగ్ వచ్చేసరికి 5కి 3 ఇస్తున్నా. మరి మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పేయండి. సినిమా అయితే కొన్ని సాంగ్స్ నచ్చలేదు. సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్లో క్లైమాక్స్ సాంగ్ కూడా నచ్చింది. ప్లస్ వీళ్ళు ఒక ట్విస్ట్ కూడా పెట్టారు, పార్ట్ 2 అనేది. పార్ట్ 2 ఎప్పుడో తెలియదు, చూద్దాం. సినిమా అయితే ఓకే, గుడ్, వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. హర్రర్ కామెడీతో ఎంజాయ్ చేయొచ్చు.